ఇక తెలంగాణక పొద్దాంకం తేడా లేకుండా పార్టీ పంచాదులు, పాలనా పథకాల మీటింగులు, మంత్రులతోని మంతనాలు, లాగుల తొండలిడుస్తా అని ప్రతిపక్షాల మీద తిట్ల పురాణాలు ఇవి ఎప్పుడు ఉండేటినాయే. ఇలా జరసేపు అన్ని పక్కకు పెట్టి బడి పిల్లలతోని గడుపుదాం అనుకున్నట్టున్నాడు సీఎం సారు. ఇగో ఈ తీర్ల సందడి చేసిండు. రంగారెడ్డి జిల్లా ఆరుటల కార్పొరేట్ బల్లకు కూడా కళ్ళు గుట్టేటట్టు అన్ని తీర్ల సౌలతులతోని వారే తట్టు కట్టించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఇలా ఓపెనింగ్ చేసిండు సీఎం సారు. నర్సరీకి వెళ్ళి ఇంటర్ దాకా పిల్లలు చదువుకోవచ్చట ఇలా. ఇక చెక్కున మెరిసిపోయే క్లాసులు, ఫుట్బాల్తో పాటుగా అన్ని తీర్ల ఆటలకు ఒక్కో తీరు గ్రౌండ్తోని బయట దేశం బల లెక్కనే కానొస్తున్న ఈ స్కూల్లో చదువుకునే పోరలు ఎంత ఖుషి అవుతున్నారో ఏమో పోరిగా. ఈ గవర్నమెంట్ బడి పిల్లలకు పొద్దుగా నాష్ట పెట్టే స్కీమ్ నడిపిస్తుంది కదా సర్కారు. ఇలా పూరి పెట్టేది ఉంటే మరి ఎట్టెట చేస్తున్నారు ఏం కథ అని అరుచుకోను వంటల కాడికి వచ్చి సీఎం సారే స్వయంగా ఓ చెయ్యేసి పూరీలు దాల్చింది ఇట్లా. ఇక ఓపికతోని ఒక్క తిరిగా రౌండ్గా చేసే వరకలా ఆడున్న అక్కలంతా సూపర్ అని కూడా సపట్లు కొట్టిరు. మంచిగా వచ్చింది ఆ గుండ్రంగా కరెక్టే చేసిందా అనుకుంటా పక్కోళ్ళని అడిగిండు సీఎం సారు. పూరీలు మంచిగా చేసినావు కానీ చేయి సర్కార్ రాగానే చెప్పిన తీరే ఆడోళ్లకు నెలకు 2,500 ఇస్తా అంటివి. మరి పవర్లకు వచ్చి 2.5 ఏండ్లాయే ఆ వేడాన్న ఇవ్వాలి అడగలేడా ఇంకా నయము, లేకుంటే లైవ్లో పతారా పలసగా అయిపోయేది. ఇక అటెంక పిల్లలతో కలిసి నాష్ట చేసిన ముఖ్యమంత్రి సారు. గ్రౌండ్ ఎట్లుంది ఏంది అని చూస్తందుకు రాగానే సార్ లోపటున్న ఫుట్బాల్ ఆటగాడు బాధాప్తా బయటకు వచ్చిండు. ఎంబడే పోరలతో కలిసి ఫుట్బాల్ ఆడింది ఇట్లా. ఇదంతా మంచినే ఉన్నది కానీ నిన్న మీ సొంత నియోజకవర్గంలోనే నాగర్ కర్నూలు జిల్లా సౌటపల్లి సర్కార్ బడి వానకు దడిసి గోడలు అమాంతం కూలి పైపెచ్చులు కూలి అధ్వానంగా తయారైంది సీఎం సారు. రాష్ట్రంలో ఇటువంటి సర్కార్ బళ్ళు ఇంకా షాన్నే ఉన్నాయి. జర అసొంటి స్కూళ్ళను కూడా పట్టించుకుంటే గవర్నమెంట్ బళ్ళకి తోలుతందుకు వెనక ముందయ్యే పిల్లలు అమ్మని ఆలోచన చేస్తారు. చూడు జర మరి అవిటి దిక్కు కూడా అనబట్టిరు సార్ పూరిలొత్తి ఫుట్బాల్ ఆడిన ముచ్చట చూసిన జనాలు.